Om Ganganapate Nama, Sri Gurubhyo Nama, Hari Om. Finally, all said and done, most of the people, there is one lot who are unaware of about the facts governing the creation oneself. That means some Shravanam Chesuntaru and some issues to some extent comprehended, but they are still they are still the victim like ignorant. If we ponder over this issue, దీని మీద చూస్తే ఏంటంటే అవిద్య అవివేక వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి బలీయంగా అంటే తను చైతన్యం ఒక ఇమీడియట్ ఎక్స్ప్రెషన్ అయి ఉండి దానికి నుంచి విడిపడి దాన్ని అండ్ తను ఒక అస్తిత్వం రెండవ అస్తిత్వం ఏర్పరచుకోవడం, అది మళ్ళీ కిందికి దిగి అది కర్తగా జ్ఞాతగా అండ్ బికమర్ తాదాప్యం చెందడం అండ్ దాంతో అవస్థపడడం ఇది జరుగుతుంది. ఇది ఎందుకు ఇది కాదని తెలియని వాళ్ళు లేరు సమ్ పీపుల్ ఎవరైతే శ్రవణం చేశారో అయితే ఇది కాదు అని తెలిసినా కూడా ఇది కాకుండా ఉండలేకపోతున్నారు. దానికి బలీయమైన కారణాలు ఏంటంటే వృత్తులు ఉన్నాయి. వృత్తులు దట్టంగా ఉన్నాయి. టగ్ ఆఫ్ వార్ లాగా అటువైపు 100 మంది లాగుతున్నారు. ఇటు 2 వృత్తులు ఉన్నాయి. అయితే ఈ 2 వృత్తులు డెఫినెట్గా అటే ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు అందరికీ తెలుసు ఏది చేయాలో. ప్రతిదీ మనస్సు మన ముందు ఫైల్ పెడుతుంది. బుద్ధి వివేకం ఎట్లా డిసిషన్ ఈజ్ మోర్ లీనింగ్ ఆన్ ది మోర్ వెయిటేజ్. ఇప్పుడు మనకు తెలుసు సపోజ్ పలానా డూస్ అండ్ డోంట్స్ తెలిసినా కూడా బట్ డోంట్ ఫోర్స్ ఉంది. అదే దుర్యోధనుడు అంటాడు, నాకు అన్నీ తెలుసు కానీ చేయకూడదు అని తెలిసినా ఆ చేయకూడదని చేయాలనే వృత్తులు చాలా బలీయంగా ఉన్నాయి అంటాడు. చాలామంది కూడా నేను దేహం కాదని తెలుసు కానీ దేహం ఒక గుప్పిట్లో ఉన్నారు. అయితే వేదాంతం అంతా తెలుసు, అంతా తెలిసినా కూడా కానీ దానికి ఆ ప్రాక్టికల్ రిజల్ట్స్ లేవు. అది ఏంటంటే ఆ భగవంతుడు కూడా చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ అభ్యాసం కంటిన్యూ చేయాలి. శ్రవణం మననం చేశారు ఉత్తమాధికారికి అయితే ఇమీడియట్గా కొన్ని స్వల్పమైన అవి ఉంటాయి. కానీ చాలా అనాది నుంచి వస్తుంది ఈ అవిద్య వృత్తులు. అయితే అవిద్య కామకర్మ. అయితే వీటికి ఏంటంటే నెక్స్ట్ కౌంటర్గా విద్యా వృత్తులు మనం కాన్షియస్గా చేయాల్సిందే. ఆ విద్యా వృత్తులు అయితేనే వీటి నుంచి ఇవి ఎరేస్ చేయాలి. ఎప్పటివరకు అంటే మనం ఒక వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తి ఎక్కడో ఉన్నాడు, ఈ అడ్రస్ అటువైపు డ్రైవ్ చేస్తున్నాం. ఎప్పటివరకు డ్రైవ్ చేయాలంటే ఎప్పుడైతే ఫేస్ టు ఫేస్ వచ్చాము అప్పుడు ఇంకా అనక్కర్లేదు. అప్పుడు ఫేస్ టు ఫేస్ రాలేదు అప్పుడు ఇంకా మనం జర్నీ చేయాల్సిందే. అయితే ప్రధానంగా ఆ ఆస్పెక్ట్స్ ఏవైతే ఈ విద్య ఏవైతే ఇంప్లిమెంటేషన్కు ప్రాక్టికల్గా మనకు ఫ్యూ స్టెప్స్ కనబడుతున్నాయి. ఒకటంటే తాను శరీర తాదాప్యంతో శరీర లక్షణాలు తనవిగా దానికి జనన మరణాలు క్షుద్పిపాసలు ఉన్నాయి, శీతోష్ణాలు, ఆరోగ్యం అనారోగ్యం, దాని ధర్మాలు, అది చేసే కర్మలు, అలాగే ప్రాణం ఆడడం, మనసులో ఉన్న వికల్పాలు ఇవన్నీ కూడా తనవిగా కాకుండా తానే ఇవిగా ఉన్నాయి. అందుకోసమే మరి మన అన్కాన్షియస్లే ఆ లక్షణాలన్నీతో మమైకం అయ్యి అది అందరికీ కూడా అనుభవమే. అయితే దీనికి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతం దాన్ని తాదాత్మ్యం చెందాను. ఎట్ ది సేమ్ టైం అది నాకు తెలుస్తుందంటే నా లక్షణాలు దానికి భిన్నంగా ఉండాల్సిందే. అది నేను కాదు, అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దానికి అది మార్పు చెందుతుంది. ఇదే శరీరం మన స్పృహ ఉన్నప్పటి నుంచి చూస్తే అది వేరీడ్గా ఉంది, ఇక కంటిన్యూగా మారుతుంది. దాని రూపురేఖలు, దాని వెయిట్, దాని సైజు, నాట్ ఇవన్నీ కూడా కంటిన్యూగా గమనిస్తున్న నేను ఇది డెఫినెట్గా కాదు. ఎందుకంటే అది గ్రహింపబడ్డది, నేను గ్రహించాను. వీటికి విజాతీయత ఉంది. అట్లాగే ప్రాణం కూడా
ప్రాణంలో సంచలనం తెలుస్తుంది, ఇది ప్రాణం అన్న నేను. అండ్ ప్రాణంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, అవి కూడా తెలుస్తున్నాను. మనసులో చాలా చలిస్తున్నాయి నామరూపాలు, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, ఎన్నో రకాల దాని మీద అభిప్రాయాలు, ఇవన్నీ కూడా కాదు. సో ఏదేంటంటే ఇప్పుడు ఇది రియల్గా ఇప్పుడు దీనికి వ్యతిరేక్తంగా వీటితో తదేకమైనవి ఇది కాదు అని నౌ ఇట్ ఈజ్ ఎ బిగ్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ నేను తెలుసుకుంటున్న వాడిని, నేను క్షేత్రజ్ఞుడిని, క్షేత్రం కాదు. అయితే ఈ విభాగం జరిగింది. ఈ విభాగం జరిగిన తర్వాత తాను తెలుసుకున్నవాడిగా ఉన్నాడని అనుకుంటున్నాం. సరే, బికమర్ నుంచి నోయర్గా వచ్చింది. అయితే నోయర్గా మరి తను నోయర్ అంటే తెలివి వర్సెస్ తెలుసుకోబడ్డది తను. సో నోయర్ తెలివే. అలా అని అది కూడా దానికి తటస్థ లక్షణం అని అంటాం, ఎందుకంటే దాని సన్నిధిలో జరుగుతుంది. అయితే దానికి సంబంధం లేదు, తెలుసుకోబడ్డది కూడా దాని ప్రతిబింబమే. ఇప్పుడు మనం అంటున్నాం ఒక ప్రకాశం, ఒకటి ఫిల్మ్ రీల్లో ఉన్నాయని కూడా ప్రకాశం. అయితే దాని డెరివేటివ్సే దాని సన్నిధిలో జరుగుతుంది. ఏ లైట్ కూడా నేను దీన్ని వెలిగింపజేస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను, యాక్చువల్గా ఉన్నవి దానికి అన్యంగా లేవు. సో తాను కాదు అనే దాని నుంచి బయటపడడానికి కోసం సో తెలివి తెలుసుకుంటుంది అంటూ తాను తెలుసుకునేవాడు కూడా కాదు. అలాగే కర్మ చేయడానికి శక్తి కావాలి, ఆ శక్తి చేస్తుంది, శక్తికి అప్పచెప్పాలి. కర్మలకు శక్తి, మన జ్ఞానేంద్రియాలకు జ్ఞానం. మరి ఈ విధంగా ఒక డూయర్షిప్ నోయర్షిప్ కూడా వేటి వల్ల ఇది జరుగుతుందో అది వాటికి కొరిలేట్ చేసి తాను నోయర్ కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ నోన్ ఏదైతే తెలిసిందో ఇది నాదే అనేది కూడా ఒకటి ఉంది. అది కూడా ఏంటంటే మనది ఏదన్నా మనతో పొందబడి ఉండాలంటే దానికి ఉనికికి మన అస్తిత్వం మన మీద ఆధారపడాలి. ఇప్పుడు శరీరం శక్తి మీద ఆధారపడింది, అది శక్తికి సంబంధించింది. భావాలు ప్రకాశం మీద ఆధారపడ్డాయి, ప్రకాశాన్ని. నేను జ్ఞానం మీద జ్ఞానమే నేను డైరెక్ట్గా. అయితే ఇప్పుడు శక్తి స్థూలంగా ఉన్నవన్నీ కూడా అవి శక్తివి, అండ్ సూక్ష్మంగా మనసులో ఉన్నా కూడా అవన్నీ ప్రకాశానివి. సో నాది కాదు, ఎందుకంటే వాటిని ఆధారం చేసుకొని వీటి మనుగడ వాటి మీద ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు అన్యంగా నాది అనుకోవడం ఏంటంటే నాది కాంతి నేను అనుకోవడం. దీన్ని మన మహాత్ములు ఏం చెప్తారంటే ఏంటంటే ఈజ్ ఎంక్రోచ్మెంట్, ఇట్ ఈజ్ ఓన్లీ ట్రెస్ పాసింగ్. మనది కాంది మనది అనుకోవడం. ధృతరాష్ట్రుడు అనడం తనది కాదు. అలాగే ఒక పగటి దొంగ వీడేంటంటే ఈజ్ ఎంక్రోచింగ్, ఈజ్ ట్రెస్ పాసింగ్. వాడిది యాక్చువల్గా సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా ఆ సొమ్ము శరీరాలు పంచభూతాలు శక్తివి, భావాలు భాతివి. కానీ వీడు తనవిగా ఎంక్రోచ్మెంట్ చేసి నాదంటున్నాడు. ఇవి వాటికి అప్పచెప్పడం. అయితే ఈ ఇందాక కర్త జ్ఞాత విషయంలో తెలిసింది ఏంటంటే తాను కర్త కాదు, కానీ తనకు జ్ఞానానికి ఒక కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది. ఎందుకంటే నేను కర్తం కావచ్చు, కర్తకు అది జ్ఞాత కాకపోవచ్చు, కానీ జ్ఞానం వల్ల అవుతుంది. కానీ నేను జ్ఞానం సంథింగ్ దే ఆర్ ఆపరేటింగ్ టుగెదర్. అయితే ఈ జ్ఞానం నేను అనేవి వీటి సంబంధాన్ని దే నీడ్ టు బి అనలైజ్డ్ థరోలీ. అయితే ఈ జ్ఞానం ఇప్పుడు నేను పేరున్న వ్యక్తిని, నేను జ్ఞానం కలిగి ఉన్నాను అన్నాను. ఇది కూడా తెలిసిన నేను ఉన్నాను జ్ఞానం కలిగి. అయితే ఇది లేదు. సపోజ్ ఇది కూడా లయమైపోయింది, ఇది జాగ్రత్త అవస్థలో ఈ నేను పేరున్న నేను జ్ఞానం కలిగి ఉన్నాను కాదు, ఇది కూడా తెలిసిన నేను జ్ఞానం కలిగి ఉన్నాను. ఇది లయమైనప్పుడు కూడా ఆ రెండు అవస్థలు ఉన్నప్పుడు కూడా ఇది లేనప్పుడు కూడా ఆ రెండు అవస్థలు కూడా సాక్షిగా ఆ నేను ఉంది. సపోజ్ అది మూడు అవస్థలను కూడా ప్రకాశిస్తున్న జ్ఞానం కలిగింది. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే అది మూడు స్టేట్లో ఉంది. ఎస్, అది సత్యమే. కానీ
ఒకలాంటి నాన్ ఫీజిబిలిటీ ఏంటంటే, అనుచితం ఏంటంటే, నేను జ్ఞానం కలిగి ఉన్నాను. ఈ నేను జ్ఞానం అట్లా జ్ఞానం కలిగి ఉండబడేదా? ఎందుకంటే నేను బుక్ కలిగి ఉన్నాను, నేను పెన్సిల్ కలిగి ఉన్నాను, నేను బాటలు కలిగి ఉన్నాను అన్నప్పుడు అది విజాతీయం, అది పొందబడేదే. కానీ నేను జ్ఞానం కలిగి ఉన్నాను అనడం, ఎందుకంటే జ్ఞానం కూడా పొందబడేదా? జ్ఞానానికి అన్యంగా ఇంకోటి జ్ఞానం ఉందా? ఎందుకంటే ఇదే స్టేట్లో సపోజ్ ఒక 100 మంది ఉన్నారు. ఈ 100 మంది కూడా నేను జ్ఞానం కలిగి ఉన్నా అంటున్నారు. మరి ఇది సంభవం అసంభవం. ఎందుకంటే జ్ఞానం తెలివి ఒకటే అవిచ్ఛిన్నంగా ఉంది, అంతటా ఉంది జ్ఞానం. అయితే దీనికి దీనికి విడిగా ఈ జ్ఞానం ఇప్పుడు ముక్కలైనట్టుగా కావాల్సిందే. ఇప్పుడు 100 మంది నిజంగా ఇది సత్యం అయితే జ్ఞానం అన్ని ముక్కలైంది, జ్ఞానం సాకారం అయిపోయింది. బట్ ప్రాక్టికల్గా జ్ఞానం అందరూ అంతటా ఉంది, అంతటా ఇట్ ఈస్ ఆకాశంలాగా, చిదాకాశంలాగా జ్ఞానం అంతటా ఉంది. అయితే దీనికి లాజిక్ అదేంటంటే అదర్వైజ్ జ్ఞానం నన్ను కలిగి ఉంది, జ్ఞానం నేనుగా ఉంది. ఇప్పుడు ఎంతమైందని అనొచ్చు. ఎన్ని ఘటాల్లో ఆకాశం కనుక ఇక్కడ ఘటంలో ఉంది, హైదరాబాద్లో ఉంది, సికింద్రాబాద్ ఆకాశం సికింద్రాబాద్ ఆకాశంగా ఉంది, ఆకాశం హైదరాబాద్ ఆకాశం, ఢిల్లీ ఆకాశంగా ఉంది. అదే ఎలక్ట్రిసిటీ కనుక ఈ ఒక్కొక్క ట్రైన్ ఏ ట్రైన్కి ఆ ట్రైన్లో ఆ ఎలక్ట్రిసిటీ అది ప్రతిబింబిస్తుంది. ఇది కరెక్ట్. అయితే ఇప్పుడు సపోజ్ ఒక స్టేట్లో జ్ఞానం నన్ను కలిగి ఉంది అన్నాం. బట్ ఇక్కడ ఏంటంటే కాంట్రాస్ట్, వాల్యూమెట్రిక్ కాంట్రాస్ట్ వచ్చింది. జ్ఞానం నిరాకారం అంతటా ఉంది, తాను సాకారం. ఈ పెంటాగన్ శరీరాన్ని మనం 5 అవుటర్ స్కెచ్ చేస్తే ఇది పెంటాగన్ పరిధిలో ఉంది. అయితే జ్ఞానం ఇప్పుడు వర్తమానంలో నేను అనేది జ్ఞానానికి అన్యంగా ఒకటి ఉంది. అండ్ జ్ఞానం ఒకటి కాని పరిస్థితి ఉంది ఇది. బట్ ఆ జ్ఞానం మాత్రం అది అంతటా ఉంది, అది నిరాకారం. ఇది కాంట్రాస్ట్, వాల్యూమెట్రిక్ కాంట్రాస్ట్ ఉంది. లక్షణ రీత్యా ఒకటే కానీ వాల్యూమెట్రిక్గా ఉంది. నౌ ఇట్ హ్యాస్ టు బి వ్యాలిడేటెడ్. ఏంటి? నేను పరిధిలో అండ్ అల్పవ్యాప్తి కాదు, అంటే ఈ పెంటాగన్కి పరిధిలో కాదు. నేను జ్ఞానం వేరు కాదు, జ్ఞానమే నేను జ్ఞానమే ఒకటే. జ్ఞానం నిరాకారం అంతటా ఉంది కాబట్టి నేను కూడా అంతటా ఉన్న ఆ తత్వమే, నిరాకారం, సర్వవ్యాపకం, ఏకం. సో ఇది సోపానం, దిస్ ఈజ్ అసెన్షన్. దీంతో ఈ వృత్తులు దీనికి అన్యంగా ఉన్న అవిద్యా వృత్తులతోని ఇది దాన్ని కూడా నెగేట్ చేసి ఆ స్థితిలో ఉండే అవకాశం ఉంది. దీంతో పూర్ణత్వం వస్తుంది. హరి ఓం.